ప్రైజ్ లార్డ్. ప్రార్థించే విధానం గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం బైబిల్ ప్రకారంగా చూస్తే కూర్చొని ప్రార్థించుట, దావీదు గారు కూర్చొని ప్రార్థన చేసేవారు. నిలబడి ప్రార్థించుట, లేవీయులు సుంకరి నిలబడి ప్రార్థన చేసేవారు. నడుస్తూ కూడా ప్రార్థించుట, ఎలీషా నడుస్తూ ప్రార్థన చేసేవారు. వంగి ప్రార్థించుట, ఎజ్రా నేలకు వంగి ప్రార్థన చేసేవారు. చేతులు పైకెత్తి ప్రార్థించుట, ఇజ్రాయేలీలు చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవారు. మోకాళ్ళపై ప్రార్థించుట, సొలొమోను మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారు. ఇది మీకు తెలుసా? ఎజ్రా సాష్టాంగపడి ప్రార్థన చేసేవారు. ఎజ్రా యెహోవాకు సాష్టాంగపడి ప్రార్థన చేసేవాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కానీ భౌతిక స్థితిని కన్నా మన హృదయపూర్వకంగా ప్రార్థించడం చాలా ముఖ్యం. మనం ఎలా ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వింటాడు. కాబట్టి మనం వ్యక్తిగతంగా మనం నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు వరకు మమ్మల్ని కాపాడినందుకు దేవునికి వందనాలు తెలియజేయాలి. మన ప్రయాణాల్లో దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం తినే ఆహారంప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మనకొచ్చే మన నడవడికలో కూడా ప్రార్థనలో దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం నడుస్తూ కూడా స్తుతించవచ్చు, కూర్చొని స్తుతించవచ్చు, పడుకొని స్తుతించవచ్చు, ఇంకా వంగి స్తుతించవచ్చు, చేతులు పైకెత్తి స్తుతించవచ్చు. మరి నీవు ఎలా ప్రార్థిస్తున్నావో కామెంట్ చేయండి. ఆమేన్.